లైక్‌లు, షేర్‌ల కోసం ఏది పడితే అది చేస్తా ఉన్నారు. కనీసం సిగ్గు, శరం లేకుండా ఏది పడితే అది ఒకళ్ళు పెరిగితే సరిపాయే, సోషల్ మీడియాలో ఫేమస్ అయితే సరిపాయే. ఇట్లాంటి చేష్టల కోసం ఏది పడితే అది చేస్తా ఉన్నారు. ఈరోజు కోరుట్లలో, జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇట్లాంటి ఘటన ఒకటి జరిగింది. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. యెస్. వీడు బురకేసుకున్నాడు. బురకేసుకొని ఏం చేస్తాడంటే బస్ స్టాప్ ఉంటది కదా! కోరుట్ల బస్ స్టాప్‌లో ఏదో రీల్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా కోసం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసి ఎందుకంటే ఇట్లాంటి ఫ్రాంక్ వీడియోలకు కావచ్చు, ఇట్లాంటి రీల్స్‌కు పెద్ద ఎత్తున లైక్‌లు వస్తున్న నేపథ్యంలో వీడు మొత్తం ఇట్లాంటివి చేస్తా ఉన్నాడు. పోలీసులు స్టేషన్‌కి తీసుకుపోయి అక్కడున్నటువంటి స్థానికులు వీని గొంతు చూసి గుర్తుపట్టి స్థానికులు పోలీసులకు ఫోన్ అయితే పోలీసులు బస్ స్టాండ్ నుంచినే తీసుకుపోయి స్టేషన్‌లో 2 వాయించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంకొకసారి కనిపెడితే బిడ్డ బాగుండదని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించారు. సో, సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్‌ల కోసం, షేర్‌ల కోసం ఏది పడితే అది చేస్తా ఉన్నారు. వాడు బుర్కా యేసుకొని ఏదో అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్‌లను ఇబ్బంది పెట్టడం కావచ్చు, లేకుంటే వివిధ రకాల ఫ్రాంకులు చేయడం కావచ్చు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం చాలా చోట్ల జనానికి ఇబ్బంది పడే వాళ్ళ లైక్‌ల కోసం జనానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా ఊరుకునేది లేదని కోరుట్ల పోలీసులు ఇతనికి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అతని వివరాలు కూడా పోలీసులు పూర్తిగా అడిగి తెలుసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇట్లాంటివి మళ్ళీ చేస్తే కుదరదు. సో, ఇట్లాంటి ఇష్యూస్ మీద మీరు కూడా కామెంట్ చేయండి. మరి ఇట్లాంటివి కరెక్టేనా? జనాన్ని ఇబ్బంది పెట్టడం లైక్‌ల కోసం, షేర్‌ల కోసం కరెక్టేనా? కామెంట్ చేయండి. ఎక్కడ మీది? బుర్క ఎందుకు వేసినావు? మా ఫ్రెండ్ సార్. ఏ ఫ్రెండ్? మా ఊరు ఆయన సార్. ఏం పేరు పేరు? మరి బుర్కేసుకొని లేడీస్ దగ్గర सही है मान तो मत ये ऐसा कहीं को आ रहा है नहीं बस होता है అడుగుతారు తప్పలేదు. मैं धीरे धीरे వేసిన వాడిని వేసాను మంచి మాటలు చెప్తున్నాను. अरे नी बाबू नी दादा मेरा यानी फ्रेंड सलाम करता हूं मैं ये कहीं के लिए अरे ఆడల పకోండి కూర్చోడానికి ఆడల పకోండి కూర్చోడానికి ఆడల పకోండి కూర్చోడానికి కట్టేస్తున్నాడు నువ్వు ఈ వేసేది కట్టమంటే నేను అది కరెక్టే కదా చెప్తావు వా నీ కట్టే చెప్తున్నా ఇంకేం కావాలి ఫ్రెండ్ ఏం చేస్తారు ఆడోళ్ళ మగోళ్ళ నువ్వు ఏంది ఆల్తో రైట్లో వేసుకున్నావు అంటే ఆ ఫ్రెండ్ ఆడుతుంటే ఆడేసా కట్టమని చెప్పాడా ఆడేసా కట్టమని చెప్పాడు మరి ఎట్లా దేనికి వేసుకున్నావు అంటే నీకు ఏ లెక్క మీద వేసుకున్నావు ఆడోళ్ళ బట్టలు వేసుకోవాలని బాగా కాల్సి ఉందని అంటే అట్లా ఉంటుంది సార్ ఉంటుంది కొంత ఉంటుంది ఉంటుంది మరి అట్లా